బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutes లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి. కాల్ 6366 ఇవాళ నన్ను రమ్మని సిపి గారు ఈరోజు గెస్ట్గా రమ్మని నా మిత్రుడు శివకుమార్ ఫోన్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, సరిగ్గా ఇదే టైంకి విజయవాడలో కనకదుర్గమ్మ గుడి మీద ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి, మీరు ఈ టైంకి వస్తే ఎవ్వరు ఉండరు, మీరు నేరుగా అమ్మవారిని చూడొచ్చు అని వాళ్ళొక అవకాశం ఇచ్చినారు. లేదండి, నేను సరూర్ నగర్ స్టేడియం వెళ్ళాలి. అరే, నీకు అవకాశం దొరకదయ్యా, ఒక అమ్మవారిని అతి దగ్గరగా చూసే అవకాశం వచ్చింది అంటే నేను వాళ్ళకి చెప్పా. విజయవాడకు వస్తే ఒక్కరే కనకదుర్గని చూడొచ్చు, కానీ నేను సరూర్ నగర్ స్టేడియం వెళితే 1000 మంది కనకదుర్గ అమ్మని చూస్తాను అని చెప్పేసి ఇటు వచ్చేసా. అలాగే యాదగిరిగుట్ట నుంచి కూడా ఒక ఫోన్ వచ్చింది, నరసింహస్వామిని చూపిస్తాను దగ్గరగాని. ఎందుకు లేయ్యా, మా దగ్గర ఒక 600-700 మంది నరసింహస్వాములు వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళని చూస్తే చాలే అని ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని చూస్తే గుడిలో ఉన్న దేవుళ్ళ కన్నా భవిష్యత్ అనే గుడి లోపల దేవుళ్ళుగా కాబోతున్నటువంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఎక్కువ సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను పోలీస్ అధికారుల యొక్క అమరవీరత్వం గురించి మాట్లాడాలి. ఇప్పుడు పోలీసులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత కంటి రెప్పలుగా ఉన్నారు, దీనిపైనే కాకుండా ఒక సినిమాలో పోలీస్ గురించి ఒక 2 లైన్లో ఏం చెప్తావు అని ఒక డైరెక్టర్ అడిగినప్పుడు, నిద్రలేని కళ్ళకు అడ్రస్ పోలీస్, నిద్రలేని కళ్ళకు అడ్రస్ పోలీస్, విశ్రాంతెరుగని కాళ్లకు సెలబస్ పోలీస్. అది నేను చెప్పినటువంటి మాట. కాఠిన్యానికి లాఠీ ప్లస్, కర్తవ్యానికి కాకి డ్రెస్, ఎవరు ఏ ఫిర్యాదు చేసినా కాదనకుండా 7 నిమిషములో హాజరు అయ్యే సూపర్ హీరోస్ పోలీస్. అది కవిగా, సినీ రచయితగా పోలీసుల పట్ల నా హృదయాన్ని నేను ఆవిష్కరించుకునే అవకాశం నాకు సినిమా ఇచ్చింది. మీకోసం నేనున్నా, మీ కంటి రెప్పనై ఉన్నా, పోతే పోని ప్రాణం అనుకొని లీనం చేసా డ్యూటీకి. సుఖశాంతుల జన జీవనమే నా చేయంగా రక్త సమర్పితమవుతున్నా అన్న వాళ్ళందరికీ 550 మందికి నేను చేతులెత్తి కళ్ళు మూసుకొని ఒక దేవుడిని ప్రార్థిస్తున్నట్టుగా నేను ఈ అమరవీరులకు నా జోహార్లు నేను అందిస్తున్నాను. సాల్యూట్ ది పోలీస్ హు సాక్రిఫైస్డ్ ది లైఫ్ ఫర్ సొసైటీ.